హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇదిగో బజ్జీలకైతే ఇంకా మిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే కడిగి చేస్తున్నా. ఇంకా మా పిల్లలకైతే బజ్జీలు కావన్నట. సాయంత్రం అయితే టైము 4:30 అవుతుంది. ఇంకా బజ్జీలకైతే ఇవన్నీ కడిగి చేసుకొని అయితే దగ్గర పెట్టుకుంటున్నా. అలాగే కట్టెల పొయ్యి అంట పెట్టిన, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ ఉంటుంది కదా, అందు గురించే. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు బయట. ఇంకా నూనె పొయ్యి మీద పెట్టేసి మిగతా అన్నీ అయితే కడిగేసుకుంటున్నా. అలాగే శనగపిండి, అందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం కొత్తిమీరాకు, కల్యామాకు, అలాగే కొంచెం కారం వేసిన అన్నట్టు. అవన్నీ అయితే చిన్న చిన్నగా కట్ చేసిన. కొత్తిమీరాకున్న కల్యామాకు, ఇంకా కారం అయితే బాగా వేయలే, ఎందుకంటే పచ్చిమిర్చిలు వేసిన కదా అందుకు. ఇంకా నైతే ఇక బజ్జీలకు అయితే పిండి కలుపుకుంటున్నా. నూనె అయితే వేడవుతుంది. ఇంకా బజ్జీలకు పిండి కలిపేసరికి అయితే నూనె కాగుతుంది. ఇంకా నూనె అయితే కాగేస్తుంది. ఇంకా బజ్జీలు అయితే వేసేస్తా. ఇంకా బజ్జీలు అయితే వేస్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడైతే అని అడుగుతున్నారు. ఇక తొందరనే అయితేలే, తినేరని చెప్తున్నాను. ఇంకా బజ్జీలు అయిపోయిన తర్వాతనైతే పప్పు అయితే వేస్తా అనుకుంటున్నా. ఇంకా అందు గురించే కట్టెల పొయ్యి అంట పెట్టిన. పాతకాలంలో అయితే అందరు కట్టెల పొయ్యి మీద చేసుకుంటుండే. ఇప్పుడైతే కొత్తగా సిలిండర్లు, రైస్ కుక్కర్లు, అలాగే ఇంకా కరెంటు పొయ్యిలు అయితే వచ్చినాయి. కానీ అన్నిటికంటే మించింది కట్టెల పొయ్యి. అది మనం ఆలోచించాం ఎప్పుడైనా తొందరగా కావాలని సిలిండర్లు అయితే వాడతాం. కానీ అసలైన మెయిన్ కట్టెల పొయ్యి మీద వంటే బెస్ట్ మన హెల్త్కు. ఇదైతే అందరూ ఆలోచించాలి. ఎందుకంటే నేను పనికి వెళ్తే ఎక్కువ శాతం సిలిండర్నే ఉపయోగిస్తాను. మరి మీరు ఎలా చేస్తారు? కట్టెల పొయ్యి మీదనా, సిలిండర్ మీదనా? కామెంట్ చేయండి. ఇంకా బజ్జీలు అయితే ఇంకా కొంచెం గాడుపు వస్తుంది. గాడుపుకైతే కట్టెలు మండుతలేవు. ఇంకా మా వాళ్ళేమో ఎప్పుడైతే అని అంటున్నారు. ఇంకా ఈ టైంలోనే మా గేదెలను ఇడుచుకొచ్చింది మా పాప. ఇంకా గేదెలను అయితే కట్టేసి మళ్ళీ పొయ్యి కాడికి వచ్చాను. ఎందుకంటే అవి మళ్ళీ ఎటన్నా వెళ్తాయి కదా, అందు గురించి కట్టేసుకుంటే బెటర్ అని. మీరు ఇలాగే చేస్తారా బజ్జీలు? నాకు ఇలాగే వచ్చు, ఇంకా వేరే రకంగా అయితే రావు. నేను ఎప్పుడు చేసుకున్నా ఇట్లానే చేస్తాను. ఇంకా బజ్జీలు అయితే దగ్గర పడ్డాయని సాట్లో అయితే కందిపప్పు పోసుకొని వచ్చిన. ఇంకా అలాగే గంజుసుగా తీసుకొచ్చిన పప్పు వేయడానికి. ఎందుకంటే కంచుడు దించేస్తే ఇంకా పప్పు పొయ్యి మీద పోస్తే పప్పు అయితే ఉడుకుతుందని. ఇంక ఈరోజు అయితే మా వాళ్ళని అడిగిన, పప్పు చారుగా అన్నా లేకపోతే మీ కట్టి పప్పుగా అన్నా అంటే, లేదు మాకైతే సాంబార్ కావాలి అని అడిగారు. ఇంకా పప్పు అయితే వేసిన, పప్పు ఉడికింది. ఇంకా తాలింపు అయితే పెడుతున్నా. అలాగే చింతపండు ఉడికేసింది. పప్పు ఉడకబెట్టే వీడియో అయితే మిస్ అయింది. ఎందుకంటే ఇంక కొంచెం బయట పని చూసుకొని వచ్చేసరికి అయితే పప్పు ఉడికేసింది. అదైతే వీడియో తీయలేకపోయినా. ఇంక ఇప్పుడైతే తాలింపు పెడుతున్నా. నూనె అయితే వేడైంది. ఇంకా నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు ముందుగా అయితే ఆవాలు, జీలకర్ర తాలింపుకి అయితే వేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి వేసిన. ఇంకా మా వాళ్ళని అయితే కళ్యామాకు తెమ్మంటే తెచ్చుకో అని చెప్తున్నారు. ఇంకా అక్కడ ఇందాక తెచ్చింది ఉంది కదా అని సైలెంట్గా ఉన్నా. అలాగే ఎల్లిపాయ, జీలకర్ర. ఇంకా మా పాప అయితే వీడియో తీయమంటే నన్ను సగంలోనే తీసింది. ఎందుకంటే మమ్మీ నువ్వు పూర్తిగా రాలేదని చెప్పేసింది వీడియో కంప్లీట్ అయిన తర్వాత. ఇంకా ఎల్లిపాయ దంచింది ఉండే కదా, అదైతే వేసేసిన. ఇంకా మా దుడ్డు వచ్చింది, దుడ్డేటో వద్దని దాని దగ్గరికి వెళ్ళేసిన దుడ్డుని కట్టేయడానికి. అలాగే అవిటికైతే కొంచెం గడ్డేసిన, కట్టేసి ఇంకా గడ్డేసి నీళ్ళు పెట్టి అవిటికైతే వచ్చిన. ఇక లోపలైతే మిరపకాయలు గోలుతూ ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే మిరపకాయలు గోలితేనే కదా టేస్ట్ ఉంటుంది, అందు గురించి. ఇంకా మిరపకాయలు గోలేసరికి ఆ పని అయిపోద్దని అటు వెళ్ళిన. ఇంకా మా పాప అయితే వీడియో ఆపకుండా సీరియస్గా తీస్తానే ఉన్నది మా పాప. ఇంకా నేనైతే వచ్చేసి కళ్యామాకు అయితే తీసుకొచ్చుకున్నా. ఇంకా మాకు చెట్టు ఉన్నది, కళ్యామ చెట్టు ఇంటి ముంగటనే. అందు గురించి ఇంకా అప్పటిదప్పుడు ఫ్రెష్ మంచిగా ఉంటుంది కదా,
ఇంకా చెట్టు మీదకెళ్ళే దింపేసుకున్నా. కానీ పొయ్యి అయితే అటు ఇటు ఊగుతుంది, ఇనుప పొయ్యి. ఇంకేం చేయాలి అంటే ఇంకా మా పాప అంటుంది వేరే పొయ్యి పెట్టుకో అంటుంది. ఎండుమిరపకాయలు వేసేసిన, ఇంకా పొయ్యి అయితే తీద్దామని లేచిన. అది ఎంతకు ట్రై చేసినా రావట్లేదు నాకైతే పొయ్యి. ఇంకా కాసేపు తనలాడంగా పొయ్యి అయితే వచ్చింది. అంటే 2 పొయ్యిలు వాడం కదా, ఎప్పుడో ఒకసారి పెడతా ఆ పొయ్యి. ఇంకా ఎక్కువ శాతం చిన్న పొయ్యి పెట్టుకుంటాం. ఇంకా గంజు తీసేసి మళ్ళీ కింద పెట్టేసి ఆ పొయ్యి పెట్టుకొని అయితే గంజు పెట్టిన. కళ్యామాకు వేసుకున్నా. ఇక కళ్యామాకు అయితే కొంచెం గోలాలి కదా నూనెలో. కళ్యామాకు కొంచెం గోలితే బెటర్గా ఉంటుంది. ఇంకా మా పాప అయితే ఎప్పుడవుతుంది కర్రీ అని అంటుంది. ఇంకా కళ్యామాకు గోలిన తర్వాత పసుపు వేసుకున్నా కొంచెం. నేను పసుపులో అయితే ఎప్పుడు అందులో చిన్న చెంచా ఉంటుంది, ఇంకా దాంతో వేస్తాను అన్నట్టు. బయట అయితే గాడుపులు వేస్తుంది. ఇంకా కూర ఇద్దో కాదో అనుకుంటేనే చేస్తున్నా. చింతపండు అయితే విసుకుతున్నా. ఇక వాళ్ళకి సాంబార్ కావాలంటే సాంబార్లోకి అయితే ఏమీ లేవు, ఓన్లీ చింతపులుసు అయితే విసికి పప్పులో వద్దామని. ఇంకా అట్లయినా కొంచెం తింటారు కదా అని అయితే చేస్తున్నా. ఇంకా అన్నీ వేయాలంటే కూరగాయలు అయితే ఏమీ లేవు మా ఇంట్లో. ఇట్లా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి అయితే. ఇంకా పప్పులో అయితే చింతపులుసు పోసి పప్పు అయితే తాలింపు పెడుతున్నా. ఇంకా మా పాప అడుగుతుంది అన్నట్టు సొరకాయ లేదు, ఏం లేదు, సాంబార్ ఏమంటే అలాగే చేస్తారా అని అడుగుతుంది. కానీ బాగుంటుందిలే అని అయితే చెప్పేసిన. ఇంకా కారం అయితే వేస్తున్న పప్పులో. కారం అయితే మనకు సరిపడా వేసుకోవాలి, తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు. పిల్లలు ఉన్న కాడ ఎక్కువగా వేస్తే పిల్లలు తిన్నారు కదా, అందు గురించి. చింతపులుసు పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి కారం అయితే. ఇంకా నేనైతే కొంచెం ఉప్పుగా వేసిన. తర్వాత సప్పగుంట వేసుకోవచ్చు కదా ఉప్పు, అందు గురించి ఎక్కువ అయితే కావద్దని కొంచెం తక్కువనే వేసుకున్న ఉప్పు. ఇంకా అదైతే కలుపుతూ ఉన్నాను, ఎందుకంటే కారం కలవాలి కదా, అందు గురించి. కారం ఉండలుగా కట్టుకుంటుంది కాబట్టి బాగుండదు. కారం అంతా కలిసేలాగా కలుపుకుంటే పప్పులో అయితే కారం కలిసిపోతుంది, అందు గురించి. ఇంకా రొటీన్గా అయితే ఇంట్లో చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు ఈ మసిబొల్లు తోమడం అయితే ఎక్కువ పని. ఇంకా ఎందుకంటే మట్టి పెట్టుకుంటే తొందరగా పోతుండే గందులకు. నేను మట్టి పెట్టలే కాబట్టి తోమడానికి కష్టం అయింది నాకు. ఇంకా మా పాప అడిగింది, మమ్మీ నువ్వు మట్టి పెట్టలే మసి ఎట్లా వద్దని. కానీ ఇంకా తోముతానులే తెల్లగా అవుతుంది అని చెప్పేసిన. సరేలే మమ్మీ అని చెప్పేసింది. నేను ఎప్పుడైనా ఎక్కువ శాతం మట్టి పెట్టాను, అలాగే పెడతాను, తోముకుంటాను. మా పాప అయితే ఒక బిందెలో నీళ్ళు తీసుకొచ్చింది, ఇంకా వాటర్ కావాలన్న తర్వాత. ఎందుకు అంటే చిక్కగా ఉండకూడదు కదా, పలచగా ఉంటేనే పిల్లలకు మంచిగా ఉంటుంది. అందు గురించి అయితే కొన్ని అయితే వాటర్ వేసుకున్నా. అంటే మరీ పలచగాని కాదు, అది మొత్తం మళ్ళీ చింతపులుసు అంతా ఉడికేసరికి మనకు మంచిగా టేస్ట్ వస్తుంది. అలాగే అంత ఉండదు. ఇంకా తాలింపు అయితే పెట్టేసి ఇంకైతే పప్పు అయితే అయిపోయింది. ఇంకా మా పాపకైతే అన్నం వేస్తున్నా. మా చిన్న పాప అయితే అస్సలు ఆగదు ఆకలి అయితే, అందు గురించి అయితే వేస్తున్నా. కానీ పప్పు మాత్రం మస్తు అయింది. మా పాప అయితే మెచ్చుకుంది, మమ్మీ సూపర్గా ఉంది అని. మరి మీకు నచ్చిందా లేదా తెలియదు నాకు. నచ్చితే అయితే కామెంట్ చేయండి అందరూ. అలాగే ఒక లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే చేయండి, లైక్ కొట్టండి. అలాగే కొత్తగా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పు అయితే సూపర్గా ఉంది. మా పాపకు వేరే ప్లేట్లు వేసి ఇచ్చినా తింటా ఉన్నారు మా పాపలు అయితే. మరి మీకు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. అలాగే కామెంట్ చేయండి ఎలా ఉన్నది అన్నది.
మాకైతే నచ్చింది సూపర్గా. బాయ్ మరి అందరికీ. కామెంట్ అయితే మరి